హైదరాబాద్ యశోద హాస్పిటల్లో యూనిట్ హెడ్ డాక్టర్ జి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో హార్ట్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనం ఎక్కువ కాలం జీవించాలంటే ఎక్కువ దూరం వాకింగ్ చేయాలని, ప్రతిరోజు 30 నిమిషాల సాధారణ ఎక్సర్సైజ్తో పాటు పౌష్టికాహారం తీసుకుంటూ ఒత్తిడి లేని జీవితం గడిపితే గుండె సంబంధ సమస్యల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమానికి డాక్టర్లు, యశోద హాస్పిటల్ యాజమాన్యం పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్. I am Dr. Vijay Kumar, Yashoda Hospital, Secunderabad Unit Head. Today, I am giving based on the World Heart Day, promotional activity. Why? Because taken as a World Heart Day is a prominent. It is our responsibility to educate and create awareness among the common public, literates, illiterates, co-orities. Everybody is required. Their regular heart should be functioning very well. Then only their lifestyle become normal. సో మనం ఇప్పుడు చూసినట్టయితే ప్రపంచంలో ఉన్న అన్ని జబ్బుల కంటే అత్యంత ప్రమాదకరమైనది హార్ట్ డిసీజ్. మిగతా జబ్బులు ఏది వచ్చినా కూడా మనం కొంచెం టైం తీసుకొని హాస్పిటల్ రీచ్ అయ్యేంత వరకు, తర్వాత మెడికేషన్స్, ట్రీట్మెంట్ అన్నిటితోటి కొంతవరకు రెస్పాన్స్ ఉంటుంది. అదే హార్ట్ అటాక్ అయితే రియల్గా మ్యాసివ్ హార్ట్ అటాక్ కనుక వస్తే ఆ పర్సను అతడికి హార్ట్ అటాక్ వచ్చిన ప్లేస్ నుంచి హాస్పిటల్ రీచ్ అయ్యేంత టైం కూడా ఇవ్వడు. సో ఈ విల్ లూజ్ హిజ్ లైఫ్. సో అన్నిటికంటే ప్రమాదకరమైంది హార్ట్ అటాక్. సో అందుకనే మనిషి బ్రతకాలంటే ముఖ్యంగా హార్ట్ ఫంక్షనాలిటీ నార్మల్గా ఉంటేనే మనిషి బతకగలుగుతాడు. మనిషి బ్రతికితేనే నెక్స్ట్ చేయాల్సినటువంటి రెగ్యులర్ కార్యక్రమాలు, అతడి యొక్క విధులు నిర్వర్తించగలుగుతాడు. మరి అలాంటి హార్ట్ను మనం కాపాడుకోవాలని అంటే 24 గంటల్లో మనకై మనం 1 గంట అయినా కేటాయించాలి. 1 గంట ఎవ్రీ పర్సన్. అందులో జెండర్ డిఫరెన్స్ ఏమి ఉండదు. మేల్ అయినా ఫిమేల్ అయినా కూడా అందరికీ హృదయం యొక్క యాక్టివిటీ నార్మల్గా వితౌట్ ఎనీ డిసీజెస్ లేకుండా, హార్ట్ డిసీజ్ లేకుండా హెల్తీగా ఉండడం అనేది ఇంపార్టెంట్. సో అందుకే తెలుగులో ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యం స్టార్టెడ్ విత్ హృదయం, హార్ట్ నుంచే వస్తుంది. సో హార్ట్ ఫంక్షన్ నార్మల్గా ఉంటే పర్సన్స్ నార్మల్ లైఫ్ స్టైల్ ఉంటుంది. మిగతా రకాలటువంటి జబ్బులను మనం తీసుకోవాల్సిన కేర్ను పాటించవచ్చు. అందుకనే యశోద హాస్పిటల్ ఈ వరల్డ్ హార్ట్ డేను జనాల్లోకి తీసుకెళ్ళడానికి కోసం హైదరాబాద్లో ఉన్నటువంటి 4 యశోద హాస్పిటల్స్లలో, హాస్పిటల్ మెయిన్ బిల్డింగ్స్లలో అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడానికి కోసం ఇదంతా కూడా చేయడం జరిగింది. దీనివల్ల ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్ అటెండెన్సు, స్టాఫ్, పేషెంట్ చూసేయడానికి వచ్చేటువంటి ఎవరైనా కూడా వ్యక్తులకు దీనివల్ల కొంతలో కొంతైనా మనం మన హార్ట్ గురించి మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది అర్థమవుతుందని చెప్పేసి మేము 4 యశోద హాస్పిటళ్ళల్లో పర్ డే ఫుట్ఫాల్, ఒక్కొక్క హాస్పిటల్ అరౌండ్ 10,000 ఫుట్ఫాల్ ఉంటుంది. సో అంటే 4 ప్లేసులలో 40-50 వేల మందిని ఇలాంటి కార్యక్రమాన్ని, యాక్టివిటీ జరిగేదాన్ని చూసి ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళు రెగ్యులర్గా రేపటి నుంచి వాళ్ళ గురించి, వాళ్ళ యొక్క హార్ట్ గురించి కేర్ తీసుకొని 24 గంటల్లో 1 గంట సమయం వెచ్చించి కనుక వాళ్ళు వాకింగ్ చేయడము, ఏదైనా ట్రెడ్మిల్ లాంటివి చేయడం, సైక్లింగ్ చేయడము, ఆ వాకింగ్లో బ్రిస్క్ వాకు, నార్మల్ వాకు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, స్విమ్మింగు, యోగా, మెడిటేషన్, ఏదైనా కానీ వాళ్లకు ఏది వీలైతే వాళ్ళ హెల్త్ సహకరిస్తే వారికి అనుగుణంగా 1 గంట సేపు వారి యొక్క యాక్టివిటీస్ అన్నీ వదిలేసి వారి హృదయ స్పందన సరిగా ఉండడానికి కోసము కేటాయిస్తే వారికి, వారి కుటుంబానికి, అందరికీ మేలు జరుగుతుందనే ఉద్దేశంతో యశోద హాస్పిటల్ ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. హాస్పిటల్లోనే కాకుండా అవుట్ సైడ్ ఉన్నటువంటి బిగ్ కంపెనీస్ ఉన్నాయి హైదరాబాద్లో, మల్టీనేషనల్ కంపెనీస్లలో కూడా మేము, తర్వాత గేటెడ్ కమ్యూనిటీస్, ఒక్కొక్క గేటెడ్ కమ్యూనిటీలో థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ దే ఆర్ లివింగ్. సో వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కోసం
హాస్పిటల్ నుంచి ఎమర్జెన్సీ డాక్టరు, ఫిజియోథెరపీ డిపార్ట్మెంటు, కార్డియాలజిస్టులు, డాక్టర్స్ అందరూ కూడా టీం లాగా 3 రోజులు, శుక్రవారం, శనివారం, ఆదివారం, ఈ 3 రోజులు వరల్డ్ హార్ట్ డేను బేస్ చేసుకొని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కోసం పబ్లిక్లో మేము ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల లక్షలాది జనాలు చూసి ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళ హెల్త్ను హాస్పిటల్ రాకుండానే ముందు ప్రివెన్షన్గా ట్రీట్ చేసుకొని వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ చేతిలోనే ఉండేట్టుగా రోజుకొక గంట వ్యాయామాన్ని కేటాయిస్తే మంచిదని మేము సలహా ఇవ్వడం జరుగుతుంది. ఈ న్యూస్ని మీరు ఇవాళ రేపు సోషల్ మీడియా ఎవరైనా మనం చెప్పినటువంటి విషయాన్ని నిమిషాలలో వరల్డ్ అంతా కూడా స్ప్రెడ్ చేయడానికి ఈజీ టూల్ ఉంది. సో నేను మీడియా మిత్రుల్ని, ప్రింట్, ఎలక్ట్రానిక్ అందరినీ కోరడం ఏమైందంటే ఈ విషయాన్ని, ఇక్కడ జరిగేటువంటి ఈవెంట్స్ని మీరు పత్రిక ద్వారా, టీవీ ద్వారా, డిజిటల్ మీడియా ద్వారా ప్రమోట్ చేసి అందరి ఆరోగ్యం, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండేట్టుగా వాళ్ళందరికీ ఈ అవేర్నెస్ ప్రోగ్రాం ఉపయోగపడుతుందని, ఇలాంటి ప్రోగ్రాం యశోద హాస్పిటల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కంపల్సరీ మనం చెయ్యాలి. జనాలకి ఏదో కొంత ట్రీట్మెంట్ వచ్చిన వాళ్ళకి కాకుండా రాకుండా ఉండేందుకు కావాల్సినటువంటి అవేర్నెస్ను క్రియేట్ చేయడానికి ఇది ఆర్గనైజ్ చేయడమైంది. దీన్ని మీరు పబ్లిక్లో తీసుకెళ్ళి ఎంత ఎక్కువగా స్ప్రెడ్ చేస్తే అంత మేలు చేసిన వాళ్ళు అవుతారని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.